everyone, I'm Dr. Vaijayanthi, Director and Fertility Specialist at Mother to Be Fertility and Head of Department and Consultant Fertility Specialist at KIMS Fertility Center, Secunderabad. ఇవాళ వీడియోలో మనం ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్ అనేది ఈ పీసీఓఎస్ ఉండేవారికి మన ఇస్తే అది ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు ఈ పీసీఓఎస్ అనేది మనకి చాలా చాలా కామన్గా మనం చూస్తుండే హార్మోన్ ప్రాబ్లం అనమాట. యాక్చువల్గా 5 స్త్రీలో ఒకళ్ళకి ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లం చూస్తుంటాము. ఈ పీసీఓఎస్ ఉండేవారికి ఏంటంటే ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎగ్ అనేది అండాశయాల అండాలు అనేది పెరిగి రిలీజ్ అవ్వట్లేదు. అండాశయం పెరిగి రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీకి ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవారికి ఏంటంటే మిడ్ సైకిల్లో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి టైం చేసుకోవచ్చు ఓవ్యులేషన్కి. వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఒక సైకిల్లో 20% వరకు ఉంటుంది. అంటే 1 in 5 women గెట్ ప్రెగ్నెంట్ అనమాట. ఈ పీసీఓఎస్ ఉండేవారికి మనం ఇప్పుడు ఛాన్సెస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్గా లేదు కాబట్టి వెయిట్ లాస్ అనేది ఎక్కువ బరువు ఉండే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ అనేది వెయిట్ లాస్ చెప్తాము. అది అయ్యాక నెక్స్ట్ స్టెప్ కింద స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కింద ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. దీంట్లో పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి 5 days టాబ్లెట్స్ ఇస్తాము. ఇట్లా టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు మనకి ఎగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ఎగ్ పెరుగుదలని మనం అల్ట్రాసౌండ్ ద్వారా మానిటర్ చేసి ఎగ్ కరెక్ట్ సైజ్కి వచ్చేటప్పుడు మనం ఇంజెక్షన్ ట్రిగర్ ఇచ్చి అది రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా అయ్యేటప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఆ సైకిల్లో ఉంటుంది. ఈ సింపుల్ స్టెప్ ద్వారామే ఇప్పుడు 10 స్త్రీలు మన దగ్గర ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అనేది వస్తే 5 people can get pregnant just with ovulation induction. సో ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్టీ ఉంటే పీసీఓఎస్ ఉండి మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర మీరు వెళ్తే వాళ్ళ ఇనిషియల్ టెస్ట్ తర్వాత ఈ ఓవ్యులేషన్ ద్వారా ఈ స్టెప్ ద్వారా 5 out of 10 are able to get pregnant. Thank you.